ఈ నెల 9న చారిత్రాత్మకమైన దినోత్సవం ఉందని ప్రాంతీయ పార్టీ ప్రారంభించి 9 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి కేటీఆర్ అధికారంలోకి వచ్చిన రోజని టీడీపీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర సంతోషం వ్యక్తం చేశారు. అధికారంలో ఉంటే ప్రజాసేవ, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాల పోరాటం చేస్తూ టీడీపీ ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. సోమిరెడ్డి అక్రమ క్వార్టర్స్ మైనింగ్ ని అడ్డుకుంటే హిజ్రాలను పంపించి వైసీపీ నేతలు అరాచకం సృష్టించారని ఆయన ధ్వజమెత్తారు. హిజ్రాలను అసాంఘిక కార్యక్రమాలకు వైసీపీ పార్టీ వాడుకుంటుందని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. జనవరి 9వ తారీఖు తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో ఓ చారిత్రాత్మకమైనటువంటి దినం. ప్రాంతీయ పార్టీని స్థాపించి 9 నెలల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టించినటువంటి నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి దినం. భారతదేశ రాజకీయాల్లో సంక్షేమ పాలన, ప్రజాపాలన శ్రీకారం చుట్టినటువంటి దినం జనవరి 9వ తారీఖు. 40 సంవత్సరాలు పూర్తయినాయి. తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు, నేటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉంటే నిరంతరం అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు గురించి ఆలోచనతో పరిపాలన సాగించింది. ప్రతిపక్షంలో ప్రజలు తిరస్కరించినా, ఎన్ని సీట్లు ఇచ్చినా మరో ఆలోచన లేకుండా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ అనేక ఆటుపోట్లని తట్టుకొని ఈ దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాక నెల్లూరు జిల్లాలో 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో 14లో మెజార్టీ స్థానాలు ఇచ్చారు. 19లో సంపూర్ణ అధికారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా ప్రజలు అందించారు. మేము ఈ రోజు ఒకటే నెల్లూరు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయమని నెల్లూరు జిల్లా ప్రజలను కోరుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతోనూ, ఒక్క అవకాశం ఇవ్వండి కోరిన జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతితోనూ 2 సార్లు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు నడపలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచిపెట్టలేక కుమిలిపోతున్నటువంటి పరిస్థితి ఈనాడు ఆంధ్రప్రదేశ్, నెల్లూరు అయినా ఏ జిల్లా అయినా కూడా. నెల్లూరు జిల్లాలో రాజకీయ పోరాటాలే చూశాం. ఈ మధ్యనే సత్యాగ్రహ దీక్ష చేపట్టారు చంద్రమోహన్ రెడ్డి గారు. దాన్ని ఎదుర్కొనేదానికి అధికారులు రాలా, అక్కడ జరిగే అక్రమ మైనింగ్ ఆపేదానికి ఎవరు ముందుకు రాలా. కానీ హిజ్రాల చేత ఎందుకు పంపించారో, వాళ్ళు ఎందుకు వచ్చారో కానీ ఒక సెకండ్ రాజకీయాలకి నీచ స్థాయికి దిగజారినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేల కోట్ల దోపిడీకి గురవుతున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కురుగుళ్ల రామకృష్ణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు అందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దానికి పరిష్కారం కాదు. వైకాపా నాయకుల కంటే హిజ్రాలనే నమ్ముకున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళకంటే వాళ్ళే ధైర్యవంతులు అనుకున్నట్టున్నారు. కానీ వాళ్ళకి అక్కడ పోయిందాకా తెలిసినట్లే ఎందుకు పోయారు. హిజ్రాల్ అంటే వారి అవసరాలని, వారి ఇబ్బందులను గుర్తించి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం. వారిని అసాంఘిక కార్యక్రమాలకు వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిన పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయకూడదో ఆలోచించమని నెల్లూరు ప్రజలను కోరుతున్నాం. 1983, 94 లాగా 2024లో తెలుగుదేశం పార్టీకి 10 స్థానాలు ఇవ్వండి, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి. ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే, ఈ జిల్లా ప్రశాంతంగా
కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు 2 ఎంపీలు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వండి నెల్లూరు ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. చూశారు మీరు, విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు తెలుగుదేశం ఏం చేసింది. అది గ్రామం అయినా మున్సిపాలిటీ అయినా ఏం జరిగిందో ప్రతి ఒక్కరు చూశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఓ అవకాశం ఇచ్చారు. ఏ విధంగా పరిపాలన ఉందో ప్రజలు అన్నీ గమనించారు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి నెల్లూరు జిల్లా నుంచి.